హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చాలా ఇష్టమైన రెసిపీ చూపిస్తున్నాను. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టమో కాదో నాకు తెలియదు, కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇంకొన్ని పాల తాలికలు చేస్తున్నాను ఇవాళ. స్వీట్ అండ్ టేస్టీ రెసిపీ, ఈజీ అండ్ రెసిపీ ఏంటంటే ఇంకొన్ని కావాల్సింది ఇంకొన్ని బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోండి. అలాగే సగ్గుబియ్యం నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే బియ్యం పిండి, మైదా, పాలు. ఫస్ట్ మనం పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. కింద మందపాటిది పెట్టుకోవాలి. మందపాటిది అంటే కుక్కర్ లాంటిది, అలాంటిది. ఇంకొన్ని నేనైతే ఇది పెట్టుకున్నాను కదా. పొయ్యి మీద సగ్గుబియ్యం కావడానికి కొంచెం వాటర్ కావాలి. ఇవ్వండి, సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. వీటిని కూడా వేరేలా వేసి ఉడకనిచ్చుకుందాం మనం. ఇలా అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇవి సగ్గుబియ్యం ఉడికినాయి అంటే ఎలాగంటే ఈ సగ్గుబియ్యం కింద ఉన్నాయి కదా, ఉడికి పైకి తేలుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు ఉడికినట్టు. మనం అంతలో పిండి కూడా కలుపుకోవాలి. పాల తాలికల పిండి కలుపుకుందాం మనం. అందుకే ఇదిగోండి, మీరు చితక్కొట్టుకుని వేసారనుకోండి బెల్లము, అది మనకి తాలికలు చేయడానికి కుదరదు. అందుకే తురుముకోండి ఫ్రెండ్స్. అదే క్యారెట్ తురుముకుంటారు కదా, అలా తురుముకుని బెల్లాన్ని కూడా పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. గిన్నె తీసుకున్నాను కదా, గిన్నెకి ఫస్ట్ బియ్యం పిండి కలిపేసుకుని, బియ్యం పిండి అలాగే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ మైదా, అలాగే మనం బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, బెల్లం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం వాటర్ కొంచెం, చక్రాల పిండి ఎంత టైట్గా ఉంటుందో అంత టైట్గా కలుపుకోవసరం లేదు, నార్మల్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇదిగోండి, ఈ సగ్గుబియ్యం ఉడికిపోయాయి చూడండి, చక్కగా పైకి వచ్చేస్తున్నాయి ఉడికిపోయి. ఇంకొక 2 నిమిషాలు ఇంకా ఉడికిందంటే చక్కగా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా, చక్రాల గిద్దను కూడా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకోండి, పిండితో చక్కగా కలుపుకొని ఉంచుకున్నారంటే తొందరగానే అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, పైకి వచ్చేసినాయి చూసారా. నేను పిండి కూడా కలిపేసుకున్నాను చక్కగా. మైదాను బియ్యం పిండి కలుపుకుంటేనే చక్కగా తాలికలు వచ్చేస్తాయి. అందుకే ఇదిగోండి, దీనికి ముఖ్యంగా కావాల్సింది, నేనైతే ఈ పాత మోడల్లోనే చేస్తున్నాను, నాకు ఇలాగే వచ్చు. ఇదిగోండి, చక్రాల గిద్ద ఉంటుంది కదా, చక్రాల గిద్దలో కొంచెం పిండి రౌండ్గా చేసి దాంట్లో పెట్టేయండి. ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి ఒత్తుకోవాలి. దీంతో ఇలా ఒత్తుకుని చక్రాలలాగా ఒత్తుకుని దాంట్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే చక్రాల గిద్దతోనే ఒత్తుకోవచ్చు. వెంటనే చూడండి, వేసిన వెంటనే కదపకూడదు. కదిపామంటే తాలికలుగా రాకుండా విడిపోతుంది. అందుకే కాసేపు ఉడికిన తర్వాత మనం తిప్పుకుందాం ఫ్రెండ్స్. మిగతా పిండి కూడా అలాగే వేసేసుకోండి. లేకపోతే మామూలుగా రౌండ్గా చేసుకుని బారుగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా చక్కగా వచ్చాయి. మైదాను బియ్యం పిండి బెల్లము కలిపితే అది వెంటనే కదపద్దు ఫ్రెండ్స్. వేసిన వెంటనే, నాకు దీంట్లోనే వేసి పిండటం అలవాటు, అందుకే నేను చక్రాల కిందలోనే వేసి పిండేశాను. అది మీకు వీడియో చూపించడానికి ఒక్కదాన్నే కదా తీసేది, అందువల్ల తీయటం కుదరలేదు. అందుకే ప్లేట్ మీద వేసి చూపించాను కదా. 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కనిపిస్తుందో తాలిక. ఉడికినాయి. అలాగే వెంటనే తిప్పేస్తే విరిగిపోయాయి ఫ్రెండ్స్. మనం ఎలా వేస్తామో
అలాగే వస్తాయి తాలికలు. చూడండి చక్కగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం ఉంటే బెల్లం కూరని వేసుకుందాం. కొంచెం ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొంచెం తీపిదనం కోసం ఇంకొంచెం బెల్లం బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దీంట్లోకి 2 యాలకులు వేసుకుందాం. ఇలా మరుగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ మైదాని వాటర్లో కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే థిక్నెస్ రావడానికి కలుపుకోవడం. పలుచగా ఉంటే బాగోదు, అటు తిక్కుగా ఉన్నా బాగోదు కదా, నార్మల్గా ఉండాలి కాబట్టి కొంచెం కలుపుకుంటే చాలు. మైదా ఎక్కువ కలుపుకోవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి 2 కలిపి ఇలా ఉడుకుతున్న దాంట్లో పోసి మరొక పావు గంట 10 నుంచి 15 నిమిషాలు ఉడికినిచ్చుకోండి. తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే విరిగిపోతుంది పాలు. ఇందులో మనం 2 యాలకులను కూడా దంచుకొని వేసుకుందాం. ఇలా ఉడుకుతూ ఉండగానే యాలకులను వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది. మనం పాలు పోసుకోవడమే. ఇది చల్లారనిద్దాం కాసేపు. పాలు కూడా కాసుకున్నాను కదా, అవి కూడా చల్లారుతుంది ఫ్రెండ్స్. పాలు అయితే చల్లారిపోవాలి, అసలు వేడి పాలు పోయకూడదు. వేడి పాలు అయితే ఇరిగిపోతుంది. చూసారా చక్కగా వచ్చింది పాల తాలికలు. మనం డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేసి వేపుకొని వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత మీకు డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు వీడియో. ఇదిగోండి పాలు పోసే ముందు పొయ్యి మీద నుంచి దింపేసేయండి ఫ్రెండ్స్. చక్కగా వచ్చాయి పాల తాలికలు. ఇప్పుడు పాలు పోసుకుందాము. మొత్తం కలుపుకొని అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయిన పాల తాలికలు. దేవుడి నైవేద్యంగా వినాయకుడికి పెట్టుకోవచ్చు. అలాగే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి పాయసం చేసేసి పెట్టచ్చు. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పాల తాలికలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేసి వేపుకొని దీంట్లో వేసుకుందాం. ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు తాలింపు వేసి చక్కగా నూనె, నెయ్యి, కిస్మిస్లు అలాగే జీడిపప్పు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకున్నాం దింపేసేటప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, జీడిపప్పు వేగిపోయింది, కిస్మిస్ కూడా వేగిపోయింది. దింపేసుకుందాం. దింపేసేసి దాంట్లో వేసేసుకోవటమే ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయింది. మొత్తం కలిపేసుకోవడమే. ఎంతో సింపుల్గా తయారైపోయింది. టైం కూడా ఎక్కువ పట్టలేదు ఫ్రెండ్స్, 10 to 15 మినిట్స్లోనే అయిపోయింది. పాల తాలికలు కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే అన్నీ రెడీ అయిపోతుంది. చూడండి చల్లారిన తర్వాత చాలా థిక్నెస్ వచ్చేసింది కదా, ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తినండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.